ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపచేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవ, ప్రభావ నీకే వందనాలు. ఆకాశ నక్షత్రముల వలె వీరు విస్తరించుటకు వాక్య మర్మములను మాకు సహాయం చేసి తెలపండి తండ్రి. ప్రభ మరి ఆత్మ నడిపింపును దయచేయండి. వినేవారికి వినగల చెవులను గ్రహించుకొనగల మనస్సును దయచేయండి. నీ స్నేహంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆయన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. మోషే ప్రజలతో మాట్లాడుతూ దేవుడు వారి సంఖ్యను బాగా పెంచడానికి వారికి గుర్తు చేస్తున్నాడు. ఈ గుణకారం మరి కేవలం జనాభా పెరుగుదల గురించి మాత్రమే కాదు, కానీ అబ్రహాము వారసులు ఆకాశంలోని నక్షత్రాల వలె అనేక మంది అయి ఉంటారని దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దాన నెరవేర్పును గుర్తు చేసుకుంటున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చాలా కాలం క్రితం వాగ్దానం చేసినది నెరవేరిందని మోషే ఎత్తి చూపుతున్నాడు. కొంతమందితో ప్రారంభమైన ఇశ్రాయేలులు దేశంలో ఇప్పుడు విస్తారమైన సమూహంగా మారింది. ఈ పెరుగుదల దేవుని ఆశీర్వాదానికి మరియు అనుగ్రహానికి సంకేతం. దేవుని ప్రణాళికలలో ప్రజల పాత్ర యొక్క ప్రాముఖ్యతను కూడా ఇది హైలైట్ చేస్తుంది. వారు కేవలం తిరిగి నడిచే ప్రజలు మాత్రమే కాదు, కానీ వారు దేవుడు ఎన్నుకున్న మరియు ఆశీర్వదించిన దేశంగా మరి శతాబ్దాలుగా మరి వారు ఉనికి ఈ లోకంలో కనపరుస్తున్నారని మనం గమనించుకోవాలి. చూడండి, దేవాతి దేవుడు తన పిల్లలందరి పట్ల కూడా ఇట్లా ఆశీర్వాదము అభివృద్ధి చెందాలని, వాళ్ళు విస్తరించి భూమిని నిందించి మరి సంతోషంగా ఉండాలన్నదే ఆయన యొక్క మరి ఉద్దేశము. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. కాలక్రమేణా దేవుడు ఈ వాగ్దానాన్ని ఇసాకుకు, యాకోబుకు మరియు వారసులకు తిరిగి ధృవీకరించడంలో కొనసాగిస్తున్నాడు. మోషే ఈ మాటలు చెప్పే సమయానికి యోసేపు కాలంలో ఐగుప్తుకు వెళ్ళిన 70 మంది ఉన్న ఇశ్రాయేలు లక్షలాది మంది ఉన్న జనాంగంగా ఎదిగారు. ఐగుప్తులో వారి కష్టాలు మరియు అరణ్యంలో సంచరించే సవాళ్ళు ఉన్నప్పటికీ దేవుడు తన మాటకు నమ్మకంగా ఉన్నాడు. వాగ్దాన దేశం అంచున నిలబడి ఉన్న విస్తారమైన సంఖ్యలో ఇశ్రాయేలు దేవుడు తన వాగ్దానాల పట్ల మరి నిజంగా విశ్వాసపాత్రుడయ్యాడు. చూడండి, మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కాబట్టి మరి నీ పట్ల నా పట్ల కూడా తను వాగ్దానం చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చగల సమర్థుడు అని మనం నమ్మాలి. మొదట నువ్వు విశ్వసిస్తే, ఆనాడు విశ్వసించిన అబ్రహాము మరి నమ్మకానికే వారసుడయ్యాడు. మరి మనందరికీ కూడా తండ్రిగా నిలిచాడు. ఈనాడు నువ్వు దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని విశ్వసించినట్టయితే, దాని కొరకే నిరీక్షణతో ఎదురు చూస్తున్నట్టయితే, ఇశ్రాయేలు ఒక చిన్న కుటుంబం నుండి పెద్ద దేశంగా ఎదగడం కేవలం సహజ జనాభా పెరుగుదల కాదు, కానీ ఇది అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన యొక్క మరి అంతిమ తీర్పు అని మనం గ్రహించుకోవాలి. చూడండి, మరి దేవుడు తన ప్రజల యొక్క శ్రేయస్సును ఎంత ఘనంగా కాపాడుకుంటూ వచ్చాడో, ఒక ఆశీర్వాదం మాత్రమే కాదు, అది వారిపై దేవుని హస్తం ఉందడానికి, ఆయన నిబంధనను నెరవేర్చడానికి మరియు ఆయన వాగ్దానం చేసిన దేశంలో వారి భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేయడానికి అది ఒక గొప్ప సంకేతంగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఆకాశంలోని నక్షత్రాల వలె ఆ సంఖ్యగా ఉండడం అనే చిత్రం ఎంత అమూల్యంగా ఉంది. చూడండి, నీ జీవితంలో ఏదైనా సంగతిలో నువ్వు కూడా, నీ పరిస్థితి కూడా ఆకాశంలో ఉన్న నక్షత్రం వలె విస్తరింపబడుతావు అన్నప్పుడు, ఆ విధంగా నీ సరిహద్దులు విశాలపరచబడతాయి అన్నప్పుడు, ఆ విధంగా నీ సంపద మరి గణనార్హంగా మరి పెరుగుతుందన్నప్పుడు నీలో ఎంత సంతోషం ఉంటుంది. నేటి క్రైస్తవులు
దేవుడు తన వాగ్దానాలకు నమ్మకంగా ఉన్నాడని ఒక శక్తివంతమైన వచనంగా ఈ వచనాన్ని మనం చూడొచ్చు. దేవుడు ఇశ్రాయేలును వృద్ధి చేసి అబ్రహామునకు ఇచ్చిన మాట నెరవేర్చినట్లు దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలను కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడని మనం నమ్మాలి. ఈ వచనం దేవుని సమయం మరియు ఆయన సమయంలో అది నెరవేరుతుందని కూడా మనం నమ్మాలి. మన సొంత జీవితాలలో దేవుని విశ్వాసత్యను గుర్తుంచుకోవడం ఒక ప్రాముఖ్యతను కూడా ఇది తెలియచేస్తుంది. మోషే ఇశ్రాయేలును గమనించడంలో దేవుని ఆశీర్వాదాన్ని గుర్తు చేసినట్లు మనం కూడా దేవుడు మన జీవితాల్లో ఎలా పనిచేస్తున్నాడో గుర్తుంచుకోవడానికి మరియు దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ వచనం మనకు సహాయం చేస్తుంది. చూడండి, దేవుడు తన ప్రజల పట్ల తన నిబద్ధతను ఎప్పుడూ కూడా వదులుకోడు. చూడండి, అబ్రహాము వారసుల ద్వారా అన్ని దేశాలను ఆశీర్వదిస్తాడని దేవుడు చేసిన వాగ్దానం ఒక అంతిమ నెరవేర్పుగా యేసుక్రీస్తులో అనువదించబడింది. యేసు అబ్రహాము యొక్క వాగ్దాన సంతానం. అతని ద్వారా దేవుని ఆశీర్వాదాలు ప్రజలందరికీ విస్తరిస్తాయి. దేవుడు ఇశ్రాయేలును విస్తరింపజేసినట్లే యేసు పరిచర్య దేవుని రాజ్యం యొక్క పరిధిని కూడా విస్తరింపజేసి ఇశ్రాయేలును దాటి నమ్మే వారందరికీ కూడా విస్తరించింది. అయితే ఇంకా తన సంఘాన్ని నిర్మిస్తున్న యేసు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అదే విధముగా ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 10వ వచనంలో కనిపించే వాగ్దానం కూడా ఒకటిగా మనం చూసుకోవచ్చు. ప్రతి దేశం నుండి ప్రజలు క్రీస్తుపై విశ్వాసంలోకి వచ్చినప్పుడు తన ప్రజలను శారీరకంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా దేవుడు విస్తరింపజేసేవాడని మనం గ్రహించుకొని ఆయన వాగ్దానాల జీవితంలో నెరవేర్పుకై ప్రార్థించాలి. దేవాతి దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఏ స్నేహంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా ఈ బిడ్డలందరికీ కూడా తండ్రి ప్రభా విన్న వాక్యాన్ని బట్టి తండ్రి ప్రభా వారు నీలో బహుబలముగా ప్రభా నాటబడాలని విన్న వాక్యాన్ని బట్టి నీలో వారు ప్రభా బహు స్థిరముగా ఉండాలని రక్షణ యెహోవాదే అని వారు తెలుసుకోవాలని నిజముగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీకే స్తోత్రములు తండ్రి. ప్రభా దేవుడు మమ్మను విస్తరింపచేసను కనుక మేమే అభివృద్ధి పొందామని వాళ్ళు నమ్మాలని సూటిగా నేను మీతో మాట్లాడుతున్నాను. దేవాతి దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి ప్రార్థన. నిజమే తండ్రి, ఈ వాక్యం ఒక నెరవేర్పును మా జీవితాలలో మేము చూడాలని బతిమాలుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.